హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కీలక జీవో విడుదల 19.272% డిఏ హైకు డిప్యూటీ సీఎం తీపి కబురు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. సో, ఫ్రెండ్స్ ముఖ్యంగా మొదటగా మనం పెండింగ్‌లో ఉన్న డీఏల సంఖ్య అయితే చూద్దాము. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన పెండింగ్ డీఏల సంఖ్య 6కు చేరింది. ఈ ఏడాది జూలై 1న ఇవ్వాల్సిన డీఏను కలుపుకుంటే మొత్తం 6 డీఏలు ప్రభుత్వం బాకీ పడిందన్నమాట. ఇక నిబంధనలు వర్సెస్ వాస్తవము. నిబంధనల ప్రకారంగా ప్రభుత్వం ప్రతి 6 నెలలకోసారి డీఏను విడుదల చేయాలి. కానీ ప్రస్తుతం 6 నెలలకు డీఏ కాకుండా ఏడాదికి ఒక డీఏ అన్నట్టుగా పరిస్థితి మారింది అని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. యాక్చువల్‌గా ఏడాదికి ఒకటి కూడా కాదండి. అంతకంటే తక్కువే అని చెప్పాలి. ఇంకా చారిత్రాత్మక జాప్యం ఇది. అంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీలో అవ్వచ్చు, ఇటు తెలంగాణలో ఎక్కడైనా కావచ్చు. తెలుగు రాష్ట్రాల్లో చరిత్రలో 6 డీఏలు పెండింగ్‌లో ఉండటం ఇదే తొలిసారి. ముఖ్యంగా తెలంగాణలో దేశంలో ఎక్కడ లేనన్ని డీఏలు ఎప్పటికీ పెండింగ్‌లో ఉంటూనే వస్తోందనమాట. ఇది మనము లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాము. తెలంగాణలో డీఏల పెండింగ్ సంఖ్య అనేది తెలంగాణ రాష్ట్రం అనేది నంబర్ 1 స్థానంలో ఉంది. ఇక మిగతావి అని జెప్పేసి జెప్పుకోవచ్చు. ఏపీ సెకండ్ ప్లేస్‌లో ఉందని జెప్పుకోవచ్చు. సో, దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోని ఇన్ని డీఏలు పెండింగ్‌లో అయితే లేవు. కొన్ని రాష్ట్రాలైతే కేంద్రం ఏ రోజైతే ప్రకటిస్తుందో వెంటనే ఆ మంత్‌లోనే ఆయా రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు అయితేనేమి కొన్ని రాష్ట్రాలైతే ఈ విధంగా వెనువెంటనే ప్రకటిస్తూ ఉంటాయి. అలాగే ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాల్లో గూడా 1 లేదా 2 డీఎల్ మాత్రమే పెండింగ్‌లో ఉంటూ వస్తూ ఉన్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే డీఎల్ ఎప్పుడు లేనంత పెండింగ్‌లో ఉండటం ఇదే తొలిసారి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిస్థితి ఈ విధంగా అయితే ఉన్నట్టు ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 3 డీఏలు మాత్రమే ఇచ్చింది. మిగిలిన 6 డీఏలను పెండింగ్‌లో అయితే పెట్టేసింది. జూలై 1న ఇవ్వాల్సిన డీఏకి సంబంధించి ఇప్పటివరకు క్యాబినెట్ ఆమోదం లేదా జీవో జారీ చేసే సంకేతాలేవి గూడా ఇప్పటికి అయితే కనిపించటం లేదు. సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరమనే చెప్పాలి. రాష్ట్రంలో దాదాపు 2,50,000 మంది సిపిఎస్ ఉద్యోగులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా డీఆర్‌ఇయర్స్ అనేవి జమ కానే లేదు. కేవలం రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే అరాకొర డీఏ అరియర్స్ అయితే జమ అవుతున్నాయి తప్ప సిపిఎస్ వారికేమీ జమ కావటం లేదు. ఇక బకాయిల చెల్లింపుల హామీ ఏమైంది అని అంటున్నారు ఉద్యోగ పెన్షనర్స్. గతంలో ఇచ్చిన 3 డీఏ బకాయిలను సమాన వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది కానీ వాటి అమలు సరిగ్గా జరగటం లేదని సమాచారము. డీఏ ప్రాముఖ్యత. అసలు డీఏ ఎందుకు ఇస్తున్నారు? అంటే పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం నుండి ఉద్యోగ పెన్షనర్లకు ఉపశమనం కలిగించేందుకు డీఏ ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్రాలు దీనిని సకాలంలో విడుదల చేస్తున్నప్పటికీ తెలంగాణలో భారీగా పెండింగ్‌లో ఉండటం చర్చనీయాంశంగా అయితే మారింది. సో, మొత్తం మీద డీఏల చెల్లింపులో జరుగుతున్న జాప్యం వల్ల లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయనేది వాస్తవము.